వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్కు దూసుకెళ్తున్న సిఎస్కేకి లక్నో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ ఓడించిన సిఎస్కేని మళ్ళీ తన హోమ్ గ్రౌండ్లో ఓడించి రివెంజ్ తీర్చుకుంది. ఇక సిఎస్కే చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లతో వాళ్ళు ప్లేఆఫ్స్కు దూసుకొచ్చారు. అండ్ అలాగే బ్యాట్స్మెన్లు బౌలర్లు అంతా ఫామ్లోకి వచ్చారు. ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్తుంది మిగిలిన 3 మ్యాచ్లు గెలిచి అనుకున్న టైంలో ఒక ఈజీ మ్యాచ్ లక్నో మీద ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. ఆ 2 మ్యాచ్లు కూడా చాలా టఫ్, ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అండ్ గుజరాత్ మీద ఉన్నాయి. ఆ 2 టీమ్స్ చూసుకుంటే టాప్ 3లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కార్తిక్ శర్మ గురించి. కార్తిక్ శర్మకి 14 కోట్లు పెట్టి కొంటే ఫస్ట్ టైం ఈ సీజన్లో తను ఆ ప్రైజ్కి న్యాయం చేశాడు అనిపించాడు. సూపర్గా ఆడాడు. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. సంజు శాంసన్ అవ్వచ్చు, కెప్టెన్ రుతురాజ్ అండ్ ఉర్విల్ పటేల్, టాప్ 3 బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వగానే తను వచ్చి సూపర్గా ఆడాడు. ముఖ్యంగా బ్రేవిస్తో అద్భుతమైన పార్ట్నర్షిప్. 41 బాల్స్లో 74 రన్స్ కొట్టాడు, 5 సిక్స్లు అండ్ అలాగే 6 ఫోర్లు కొట్టాడు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ దూబే రెచ్చిపోయాడు. దూబే కూడా ఈ సీజన్లో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం తను ఫ్లాప్ అవుతున్నాడు. దూబే ఫ్లాప్ అవటం వల్లే సిఎస్కేకి ఫినిషింగ్ చాలా ఇబ్బంది అవుతుందని, కానీ ఈ మ్యాచ్లో మాత్రానికి తను రెచ్చిపోయాడు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు ఒక 2D కొట్టి మొత్తం 21 రన్స్ కొట్టాడు. అక్కడ సిఎస్కేకి చాలా బాగా వచ్చింది, చాలా బెస్ట్ స్కోర్ వచ్చింది ఆ టీంకి. ఇక లక్నో బౌలింగ్ చూసుకుంటే వాళ్ళ సీనియర్ బౌలర్ షమి అవ్వచ్చు అండ్ ఈ సీజన్ వాళ్ళ స్టార్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ మాత్రానికి సూపర్ బౌలింగ్ వేశాడు. ఆకాష్ సింగ్ 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసి జస్ట్ 26 రన్స్ ఇచ్చాడు. ఇక 188 టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో స్టార్టింగ్ నుంచి మిచెల్ మార్ష్ మాత్రానికి విరుచుకుపడ్డాడు. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఇంగ్లీష్ చాలా స్పీడ్గా ఆడాడు, మార్ష్ చాలా స్లోగా ఆడాడు. ఈ మ్యాచ్ చూసుకుంటే మార్ష్ చాలా స్పీడ్ ఆడాడు, ఇంగ్లీష్ చాలా స్లోగా ఆడాడు. ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 130+ పార్ట్నర్షిప్ ఇచ్చారు. మార్ష్ మాత్రానికి సిఎస్కే టాప్ బౌలర్ కంబోజిని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఒక ఓవర్లో అయితే 4 సిక్స్లు అండ్ ఒక 4 కొట్టాడు. ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. ఇక కంబోజీ చూసుకుంటే ఈ మ్యాచ్లో 3 ఓవర్స్ కూడా కంప్లీట్ చేయకుండా 63 రన్స్ ఇచ్చాడు. ఓవర్కి 26+ ఇచ్చాడు. వరస్ట్ బౌలింగ్ ఈ సీజన్లో తందే అనుకోవచ్చు. ఇక లక్నో వచ్చేసి మార్ష్ అండ్ ఇంగ్లీష్ పార్ట్నర్షిప్ తర్వాత మళ్ళీ తడబడింది. వెంటనే ముకుల్ చౌదరి అండ్ సమ్మత్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఆ తర్వాత లాస్ట్లో పూరన్ మాత్రానికి చెలరేగా ఆడాడు. జస్ట్ 17 బాల్స్లో 32 రన్స్ కొట్టాడు, 4 సిక్స్లు కొట్టాడు. టైట్ అవుతుంది అనుకున్న మ్యాచ్ని ఈజీగా గెలిపించాడు తనైతే. ఇక ఈ మ్యాచ్తో ఆల్రెడీ లక్నో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన లక్నోకి పెద్ద యూజ్ లేదు, కానీ సిఎస్కేకి మాత్రానికి లక్నో దెబ్బేసింది. ఈ మ్యాచ్ సిఎస్కే కనుక గెలిచుంటే వాళ్ళ ప్లేఆఫ్ ఛాన్సెస్ బెటర్ అయ్యేవి, కానీ ఓడిపోయింది, చాలా టఫ్ అయింది. అండ్ అలాగే సిఎస్కే ఓడిపోవడంతో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ప్లస్ అయింది అనుకోవచ్చు. ఈ మ్యాచ్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఛాన్సెస్ 60+ ఉంటే సిఎస్కే ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఛాన్సులు 70+కి పెరిగింది. నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతుంది. ఇక అలాగే సిఎస్కే చూసుకుంటే 2 మ్యాచ్లు పక్కా గెలవాలి. అది కూడా 2 మ్యాచ్లు, ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉంది, ఇంకోటి గుజరాత్ టైటన్స్తో ఉన్నాయి. ఆ 2 చూసుకుంటే టాప్ 3లో ఉన్నాయి. సన్ రైజర్స్తో హైదరాబాద్ మ్యాచ్ వచ్చేసి చపక్లో జరుగుతుంది. అది మాత్రానికి కొంచెం సిఎస్కేకి ప్లస్ అనుకోవచ్చు, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ గుజరాత్తో మ్యాచ్ మాత్రానికి గుజరాత్లో జరుగుతుంది. అక్కడ మాత్రానికి ఆల్రెడీ అది చాలా టఫ్ పిచ్. మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 86కే అవుట్ అయిపోయింది. సో అక్కడ మాత్రానికి సిఎస్కే గెలవడం కష్టమే, కానీ అది కూడా గెలిస్తే మాత్రానికి తిరుగు లేకుండా వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. వేరే ఎటువంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా ఆ 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి సిఎస్కే డైరెక్ట్గా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.